నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ ఫీజు లొల్లి మళ్లీ మొదలైంది. ఈ నెల 15వ తేదీ నుంచి పార్కింగ్ ఫీ వసూలు చేయనున్నట్టు నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద బోర్డులు పెట్టారు. మెట్రో నిర్వాహకుల నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ ఫీజుతో నెలకు 2000 రూపాయల అదనపు భారం పడుతుందని ప్రయాణికులు చెప్తున్నారు. ఎన్నో వేల మంది 2 వీలర్స్ ఇక్కడ పార్క్ చేసి మెట్రోలో వెళ్లి వస్తుంటారు. ఇప్పుడు వారందరికీ మోత మోగుతుంది. పార్కింగ్ ఫీ వసూలు చేసిన వాహనం భద్రతతో తమకు సంబంధం లేదంటున్నారని మండిపడుతున్నారు ప్రయాణికులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద తిరిగి మళ్ళీ పెయిడ్ పార్కింగ్ ఫీ అంటూ కూడా బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మనం నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్నాము. ఏదైతే ప్రయాణికులు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ పార్కింగ్ చేసేందుకు చాలామంది వస్తూ ఉంటారు. ఎవరైతే మెట్రోలో ప్రయాణించే వాళ్ళు అయితే ఇక్కడ సెప్టెంబర్ 15 నుంచి మళ్ళీ తిరిగి పెయిడ్ పార్కింగ్ ఉంటుందని కూడా ఇక్కడ బోర్డులు పెట్టడంతో కూడా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. చాలా వరకు ఇక్కడ వెహికల్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పెయిడ్ పార్కింగ్ అని కూడా 15వ తేదీ నుంచి ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది మీకు ఏ విధంగా అదనపు భారంగా మారే అవకాశం ఉందండి? మెట్రో ఛార్జెస్ 60 రూపీస్ ఈంచ్ రాయదుర్గా. ఇక్కడ 9 అవర్స్ పార్కింగ్ పెడితే మనకు 80 రూపీస్ అలా పడుతుంది. డైలీ 80 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. అంటే మంత్లీ అరౌండ్ 25 డేస్ వెళ్ళినాయి. ఇంటూ 80 రూపీస్ 2000 రూపీస్ ఎక్స్ట్రా పడుతున్నాడు. దాన్ని తగ్గిస్తే బాగుంటుంది. వాళ్ళకు బైక్స్ కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు. పెయిడ్ పార్కింగ్ పెట్టినా బైక్ పోతే అంటే రెస్పాన్సిబుల్ లేదు. అండ్ రోడ్లు కూడా సరిగ్గా లేవు. పెట్టే చోటు కూడా కరెక్ట్ లేదు. నెంబరింగ్ లేదు, ఏం లేదు. పెయిడ్ పార్కింగ్ పెడితే ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది. లాస్ట్ టైం డెసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి తగ్గారు. మళ్ళీ తీసుకోవడం పట్టే ఎలాంటికి మీరు ఏ విధంగా చెప్తారు? అది గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళు ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఎలాంటి వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది గవర్నమెంటే కదా. ప్రైవేట్ అయితే ప్రైవేట్ పార్కింగ్ పెట్టుకుంటే అది వేరే విషయం. కానీ గవర్నమెంట్ ల్యాండ్లో ఎందుకు? ఆల్రెడీ ట్యాక్స్లు కడుతున్నాం కదా. డైలీ ట్యాక్స్లు కడుతున్నాం, మళ్ళీ సపరేట్ ట్యాక్స్. చూసినా కదా మొత్తంగా అయితే గత నెల ఆగస్టుకు సంబంధించిన నెలలో కూడా ఈ విధంగా పెయిడ్ పార్కింగ్ ఫీ వసూలు చేస్తామంటూ కూడా చెప్పడంతో చాలా వరకు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏ విధంగా వసూలు చేస్తారో, ఒకవైపు మెట్రో ఛార్జెస్ కడుతూ ఉన్నాము, దానికి సంబంధించి మళ్ళీ పెయిడ్ పార్కింగ్కి సంబంధించి ఒక నెలకి ఖచ్చితంగా ఒక బైక్కి 2000 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. ఒక కారుకి 3 నుంచి 4000 రూపాయలు టైమ్ స్లాట్స్ ప్రకారం కూడా ఖర్చు అవుతూ ఉంది. అయితే ఇది ఖచ్చితంగా ప్రయాణికులపైన ఒక అదనపు భారంగా మారనుంది. సో ఈ నేపథ్యంలో కూడా ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే ఇంకో ల్యాండ్స్లో ఈ విధంగా పెట్టి ఒక సెక్యూరిటీ ఇవ్వకుండా ఇక్కడ ఈ స్థలంలో ఏ విధంగా పెయిడ్ పార్కింగ్ అంటూ కూడా డబ్బులు వసూలు చేస్తారు. ఖచ్చితంగా ఈ డెసిషన్ పైన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. పూర్తిగా మియాపూర్ అలాగే నాగోల్లో ఉన్న పరిస్థితులు ఏదైతే మెట్రో పార్కింగ్ ఉన్నాయో ఆ పార్కింగ్ ప్లేసెస్లో కూడా ఈ విధంగా బ్రోచర్స్ అయితే మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. మరి ఎలాంటి ఏ విధంగా డెసిషన్ తీసుకోనుంది? ప్రస్తుతం అయితే ఇది ట్రయల్ రన్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరి సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అమలు చేయనుందా వేచి చూడాలి. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.